హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వంశీష్ ఎడ్యుటెక్. ఈరోజు మన క్లాస్లో భాగంగా భారతదేశ చరిత్రలోని మొఘల్ వంశంలోని షాజహాన్ గురించి తెలుసుకుందాం. ఎవరైనా ఫస్ట్ నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. టాపిక్లోకి వెళ్తే షాజహాన్ తండ్రి ఎవరంటే జహాంగీర్ తండ్రి అక్బర్ తండ్రి హుమాయూన్ తండ్రి బాబర్. ఇలా మొఘల్ వంశంలోనూ ఒక్కో రాజు గురించి ఒక వీడియో సపరేట్గా చేసుకుంటున్నాం. దాంట్లో భాగంగానే ఇవాళ షాజహాన్ గురించి తెలుసుకుందాం. షాజహాన్ 1628 to 1658 వరకు షాజహాన్ ఢిల్లీని రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. షాజహాన్ అసలు పేరు ఖుర్రం అంటే సంతోషం అని అర్థం. షాజహాన్ అనగా ప్రపంచ చక్రవర్తి. అలాగే షాజహాన్ బిరుదులు ఏంటంటే షాలం మరియు ది ఇంజనీర్. ఇతని భార్య పేరు ఏం పేరంటే ముంతాజ్ మహల్. ఈమె పేరు మీదుగానే తాజ్ మహల్ కట్టించాడు అనమాట. ఈమె జ్ఞాపకార్థంగా షాజహాన్. అలాగే షాజహాన్ పరిపాలన కాలంలో ఉన్న హిందూ పండితుడు ఎవరంటే జగన్నాథ పండితురాయలు. షాజహాన్ కాలంలో ఉన్న హిందూ పండితుడు ఎవరంటే జగన్నాథ పండితురాయలు. చాలా ఇంపార్టెంట్. అలాగే షాజహాన్ నామా ఈ గ్రంథాన్ని ఎవరు రచించారంటే ఇనాయత్ ఖాన్ రచించాడు. ఈ గ్రంథాన్ని ఇనాయత్ ఖాన్ రచించాడు షాజహాన్ నామా. అలాగే జహాంగీర్ నామాన్ని ఎవరు రచించారంటే జహాంగీర్. హుమాయూన్ నామాన్ని ఎవరు రచించారంటే గుల్బదన్ బేగం. బాబర్ నామాను బాబర్ రచించాడు అనమాట. చాలా ఇంపార్టెంట్ ఈ గ్రంథాలు. షాజహాన్ నామా, ఇనాయత్ ఖాన్. 1637లో అహ్మద్నగర్పై దండయాత్ర చేశాడనమాట. అహ్మద్నగర్ను జయించాడు 1637లో. ఇతని కాలంలోనే షాజహాన్ కాలంలోనే ఉపనిషత్తులు, రామాయణం, భగవద్గీత పర్షియా భాషలోకి అనువదించబడ్డాయి. చాలా ఇంపార్టెంట్. ఏ మొఘల్ చక్రవర్తి కాలంలో ఉపనిషత్తులు, రామాయణం పర్షియన్ భాషలోకి అనువదించబడ్డాయి అంటే షాజహాన్ కాలంలోనే. మొఘల్ వంశీయులు ఇస్లాం మతంలోని సున్నీ శాఖకు చెందినవారు అన్నమాట. చాలా ఇంపార్టెంట్. మొఘల్ వంశీయులు ఇస్లాం మతంలోని సున్నీ శాఖకు చెందినవారు. షియా, సున్నీ అనే ఇస్లాంలో 2 శాఖలు ఉంటాయి అన్నమాట. దాంట్లో మొఘల్ వంశీయులు సున్నీ శాఖకు చెందినవారు. అలాగే 1636లో గోల్కొండ మరియు బీజాపూర్ను సామంత రాజ్యాలుగా షాజహాన్ చేసుకున్నాడు. చాలా ఇంపార్టెంట్. గోల్కొండ, బీజాపూర్ రాజ్యాలు ఏ సంవత్సరంలో మొఘల్ సామంత రాజ్యాలు అయినాయంటే 1636. షాజహాన్కి 2 కుమారులు ఉన్నారనమాట. ఒక అతని పేరు దారాషికో, రెండో అతని పేరు ఔరంగజేబు చాలా క్రూరుడు అనమాట. అతని అన్నయ్య అయినటువంటి దారాషికోను వధించి సింహాసనాన్ని అధిష్ఠించాడు. దారాషికో చాలా గొప్ప వ్యక్తి అనమాట. ఇతను గొప్ప వేదాంతి. భగవద్గీతను పర్షియా భాషలకు అనువదించాడు. అలాగే 52 ఉపనిషత్తులను కూడా పర్షియన్ భాషలకు అనువదించాడు. అలాగే ఇతను రాసిన గ్రంథం ఏంటంటే దారాషికో రచించిన గ్రంథం జిల్మా ఉల్ బహ్రెయిన్ అనే గ్రంథాన్ని రచించాడు దారాషికో. చాలా గొప్ప వ్యక్తి అనమాట దారాషికో. ఇతను రచించిన గ్రంథం ఏంటంటే జల్మా ఉల్ బహ్రెయిన్. షాజహాన్ కాలంలో కట్టిన కట్టడాలు. ఇతని బిరుదు ఏంటంటే ది ఇంజనీర్ కదా. అతని కాలంలో కట్టించిన కట్టడాలు ఏంటో తెలుసుకుందాం. ఎర్రకోట షాజహాన్ కాలంలోనే నిర్మించబడింది. దాని ఆర్కిటెక్చర్ ఎవరంటే హమీద్. జామా మసీద్, ఢిల్లీలో ఉన్న జామా మసీద్ షాజహాన్ కాలంలోనే నిర్మించబడింది. ఇంపీరియల్ కళాశాల, ఢిల్లీలో ఉన్నటువంటి ఇంపీరియల్ కళాశాల కూడా షాజహాన్ నిర్మించాడు.
తాజ్మహల్, ఆగ్రాలో తాజ్మహల్ 1631లో స్టార్ట్ చేశారనమాట. మొత్తం 22 సంవత్సరాలు పట్టింది తాజ్మహల్ నిర్మాణం. అతని భార్య ముంతాజ్ బేగం జ్ఞాపకార్థకంగా తాజ్మహల్ నిర్మించాడు. 1631లో స్టార్ట్ చేశాడు. 1653లో ఎండ్ మొత్తం 22,000 మంది ఈ తాజ్మహల్ నిర్మాణంలో పార్టిసిపేట్ చేశారు. 22,000 మంది కూలీలు 3 కోట్ల రూపాయలతో ఈ తాజ్మహల్ నిర్మాణం జరిగిందనమాట. పాలరాతితో ఈ తాజ్మహల్ నిర్మించారు. చాలా ఇంపార్టెంట్. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. షాజహాన్ కాలంలో భారతదేశాన్ని సందర్శించిన వివిధ యాత్రికులను తెలుసుకుందాం. ట్రావెర్నియర్ తప్పుపడ్డది, ఇది ట్రావెర్నియర్ ఫ్రాన్స్ దేశానికి చెందినవాడు. అలాగే బెర్నియర్ ఫ్రాన్స్ దేశానికి చెందినవాడు. నికోలాయ్ మనొక్కి ఇతను కూడా ఫ్రాన్స్ దేశానికి చెందిన డాక్టర్. పీటర్ మండే ఇంగ్లాండ్ దేశానికి